సుబ్బారెడ్డి, పోలయ్య, పిఎన్పల్లి పడవనాయుడుపల్లి పోలయ్య, గాలిబోయిన లక్ష్మీనరసయ్య, వెంకటేశ్వర్లు. వీళ్ళు 5 మంది మాకు తెలిసిన తెలుగుదేశం, నికారుసైన తెలుగుదేశం. వీళ్ళు ఎక్కడైనా వీళ్ళు 5 మంది నుంచి వాయిస్ ఎక్కడన్నా వచ్చిందని మీరు అన్నారా సోదరులరా? ఒకసారి గమనించండి. అబద్ధాలు, ఈ ప్రచారాలతో, అందులో మీరు కూడా పాతికేయ మిత్రులు సీనియర్ తెలుగుదేశం నాయకులను రాస్తున్నారు. కరెక్ట్ గా సంవత్సరంన్నర నుంచి వీళ్ళందరూ కూడా మేకపాడి సంస్థానంలో కొలువుదీరిన వాళ్లే. మీ అందరికి కూడా తెలుసు వాళ్ళు ఎలా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు అవుతారు. ఒకసారి గమనించండి ఎంత విచిత్రంగా ఉందో ఈ పరిణామం. 30 ఏళ్ల చరిత్రలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టలే ఇక్కడ మర్రిపాడు గ్రామంలో. మీరు తెలుగుదేశం చొక్కాలు దించుకోవటం, ఈ కార్యక్రమాలు చాలా జుగుస్వాకరంగా ఉన్నాయి. అందులో మీరు మాట్లాడే భాష, రాజమోహన్ రెడ్డి గారిని మీరు విమర్శించే స్థాయి కాదు. ఇప్పుడు మేము రామనారాయణ రెడ్డిని విమర్శిస్తే ఎట్లుంటది? చాలా ఎకటారంగా ఉంటది. మీరు నిన్న మాట్లాడింది ఒక ప్రజాప్రతినిధి, ప్రతిపక్షంలో ఉన్న ప్రతి సంఘంలో ఆయన ఈ వేస్ట్ పదార్థాల గురించి దాదాపు 3 సార్లు కలెక్టర్కి, మినిస్టర్స్ వాళ్ళకి చెప్పడం జరిగింది. అయితే ఈ పని జరగట్లేదు కాబట్టి నిన్న ఆ సమక్షంలో, జనం సమక్షంలో ఆయన చెప్పాడు, ఒక 2 ఈ సంఘం మండలం నుంచి ఈ విధంగా లంచం తీసుకుంటూ ఈ విధంగా ఈ వేస్టేజ్ ని తోలుతున్నారు, మీరు గమనించండి. మీరు ఏదన్నా మీకు కోరుకుంటే ఒక చేపని, అంటే మినిస్టర్ గారు ఒక చేపే తినగలరు, ఆయన దృష్టిలో ఆయనకే కాబట్టి ఆయన తింటే ఎట్లుంటది అనే కాన్సెప్ట్ తో ఆయన చెప్తే మీరు దాన్ని చిలుకులు పలుకు, మీకే సంబంధం? సంఘంలో ఆయన మాట్లాడిన భాష సంఘం లీడర్స్ పెట్టుకుంటారు. మీరేంటి మీరు మరిపాడులో మాట్లాడటం ఏంది? అందులో ఒరిజినల్ తెలుగుదేశం నాయకులు ఏరి? ఆ డయాస్ మీద ఒరిజినల్ తెలుగుదేశం నాయకులు ఎక్కడ? గాలిబోయిన లక్ష్మీనరసయ్య ఉన్నాడు, ఆయన చూసారు, 2 నిమిషాలు లేచి వెళ్ళిపోయాడు. మీరు చూసారా లేదా సోదరులరా? వెళ్ళిపోయాడు ఆయన. సీనియర్ నాయకుడు వెంకటరామయ్య పోలయ్య వెనక పక్కనే ఉన్నాడు, మీరు చూసారా లేదు? పోలయ్య మాట్లాడలా, వాళ్ళకి తెలుసు. ఇటువంటి దుష్ప్రచారాలు. సరే, మీకు మా ఎమ్మెల్యే గారు కేజీ అన్నారు, చాలదేమో 500 మంది అన్నారు, 100 కేజీల దాకా పంపిస్తాం మా ఎమ్మెల్యేకి చెప్పి, కర్రీ చేసుకోవాలా లేకుంటే చేపలైనా అవి పంపిస్తాం. అవి మీరు ఆయన దృష్టిలో ఇద్దరంటే ఇద్దరు కాదు, 500 మంది ఉన్నారు ఇటువంటి వాళ్ళని మీరు ఒక మెసేజ్ ఇవ్వటం జరిగింది. సరే, ఈ విధంగా జరిగింది. మరి ఈ 2 ఇసుక కొండలు, సంఘం ఇసుక కొండ, మర్రిపాడు ఇసుక కొండ, ఎవరెత్తకపోయారు? మీరు రెడీ అంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టిన నాయకులు దగ్గరున్న అచ్చిమాంబ దగ్గర కానీ, అటు కాశీనాయన్ దగ్గర కానీ, లేకుంటే దూరంగా కాణిపాకం కానీ పోయి ప్రమాణం చేద్దాం, ఈ ఇసుక ఎవరెత్తకపోయారు, ఈ 2 కొండలు. ఇవన్నీ ఆలోచించకుండా ఇసుక వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు కొండలు 2 దెబ్బలు భయంకరంగా పేలున్నాయి. ఆ దెబ్బలు ఎవరు వైసీపీ వాళ్ళు తాకలేదే. ఎట్లా పోయినాయి? వారం రోజులు ఆ కొండలు ఎట్లా పోయినాయి? చీమలు ఎత్తకపోయాయా? 4-5 రోజుల్లో ఎత్తకపోతే మీరు దాని గురించి ఎవరో ఏదేదో చెప్తున్నారు. అది చెప్పండి. ఎవరు ప్రమాణానికి వస్తారేమో, మీరు మా తరఫున మేము మా ఎమ్మెల్యేని తీసుకొని వస్తాం, మేము తాకలా ఇసుకని, వైసీపీ వాడు ట్రాక్టర్ పెట్లా, అది ఎత్తరా? ఎవరు ఎత్తారు? మీరు ఎత్తారని మేము అంటున్నాం. మేము ప్రమాణం చేస్తాం, మీరు రండి రాయస్ మీదకి, దేవత దగ్గరికి. అంత దూరం వద్దనుకుంటే అచ్చిమాంబ దగ్గరికి వెళ్దాం. అటువంటి కుసంస్కారమైన మాటలు ఇవి మాట్లాడొద్దు. ఎందుకంటే అసలు తెలుగుదేశం పార్టీ ఆడుంది ఇక్కడ, చించుకుంటున్నారు.
30 years అండి. నిన్న గాలివాటంలో గాలిలో గెలిచారు, అంతేనా? ఇంకేమన్నా? మేకపాటి కుటుంబాన్ని దాదాపు 45 years నుంచి రాజకీయాలు చేస్తూ వాళ్ళ ఇంట్లో ఒక ఎంపీ, ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే, 4 సార్లు ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి. మర్చిపోతే ఎట్లా? నాతో సహా ఇప్పుడు పదవుల్లో ఉండే వాళ్ళందరూ మేకపాటి భిక్షే. మేము ₹1 పెట్టగలమా ఒక మండల అధ్యక్షుడికి? ఏమి సింగల్ ఎంపీ ఖర్చు కాకుండా ఎంపీపీ అయ్యా. మేము ఎంపీపీ అయ్యా. నన్ను కటార్ రమణయ్య ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు. కటార్ రమణయ్య, రాజమోహన్ గౌతమ్ రెడ్డి చేసిన ఎంపీపీ, కోనంకి సీనయ్య, శేఖర్ రెడ్డి చేసిన ఎంపీపీ, పుట్టం బ్రహ్మానంద రెడ్డి మేకపాటిలో చేసిన ఎంపీపీ, వీరారెడ్డి నిన్న సర్పంచ్, చాబోలు శ్రీనివాసులు రెడ్డి, వీళ్ళందరూ కూడా పుట్టమోడ మన మేకపాటి వాళ్ళ భిక్షే. మర్చిపోతే ఎట్లా? పార్టీలు రకరకాలుగా ఉంటాయి, మారుతాయి. ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇక్కడ ప్రభుత్వ భూమి కబ్జాకి గురై ఉంది. ఈ ప్రభుత్వ భూమి కూడా ఎవరెవరి చేతుల్లో ఉందో కూడా మొన్న మేము తీసాం. కొన్ని లేట్ కారణం వల్ల ఆర్డీఓ గారు కొంత డిలే వల్ల మిస్ఫైర్ జరిగింది. మా ఎమ్మెల్యే గారు కూడా తీవ్రంగా బాధపడటం జరిగింది. ఈ ప్రభుత్వ భూములు కూడా ఎవరెవరు కబ్జాలో ఉన్నాయో అవన్నీ కూడా బయటకు వస్తాయి. మీరేదో ఒక వారం 10 రోజుల్లో ఒక వీడియో ఏదో తీస్తామన్నారు గౌతమ్ విక్రమ్ రెడ్డి మీద, కానీ వారం 10 రోజులు టైం ఇస్తున్నాం, మీరు తీయాలా. మేము వెబ్ సిరీస్ వస్తాయి, మా వెబ్ సిరీస్ చాలా ఉన్నాయి మా దగ్గర. ఎందుకంటే ఇప్పుడే కాదు, సమయం కాదు. మా ఎమ్మెల్యే గారితో మేము డిస్కషన్ చేస్తున్నప్పుడు చిన్న ఇప్పుడే కాదు, ఉన్నాయి అవన్నీ తీద్దాం, సమయం ఉంది అని అంటున్నారు. కానీ మీరు వారం 10 రోజులు టైము, ఆ 10 రోజుల్లో మా ఎమ్మెల్యే ఏం చేశాడు అవన్నీ బయట పెట్టాలా. ఇంత కుసంస్కారమైన విమర్శలు. తెలుగుదేశం పార్టీ ఎక్కడుందండి ఇక్కడ? అంత వైసీపీ కాంగ్రెస్ వాళ్ళేను ఉన్నింది. ఒకసారి లక్ష్మీనాయుడు గెలిచాడు 30 years కింద. తర్వాత నిన్న గాలిలో చాలా మంది గెలిచారు. 7,000 మార్జిన్, అతి తక్కువ మెజారిటీతో ఓడిపోవటం జరిగింది. అందరూ 20,000, 25,000తో ఓడిపోతే చిన్న చిన్న మాలో మిస్టేక్ల వల్ల ఓడిపోవడం జరిగింది. ఒకసారి మాట్లాడొద్దు, నోరు జారొద్దు. ఎందుకంటే గ్రామాలు ఈరోజు బెల్ట్ షాపులు, ఒక్కొక్క గ్రామంలో 2-3 బెల్ట్ షాపులు ఉన్నాయి. మీకు తెలియదు కదా, పత్రికా విలేకరులు అందరూ కూడా మీరు ఒకసారి చూడండి, గమనించండి. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఏ వైసీపీ కార్యకర్తగా నాయకుడు కానీ డబ్బు సంపాదించిన దాఖలాలు లేవు. మీ మనస్సాక్షికి తెలుసు, మా మనస్సాక్షికి తెలుసు మేమెంతా సంపాదించాం ఏందనేది కూడా. అందువల్ల వద్దు ఈ విమర్శలు. మీరు అందరూ ఒరిజినల్ తెలుగుదేశం వాళ్ళు చేస్తే దాన్ని ఆహ్వానించేదానికి బాగుంటుంది. కానీ మీరు 6 నెలలకు సంవత్సరానికి ఒక పార్టీ మారేసి మీరు వెంట వాళ్ళను బహిరంగ సభల్లో మాట్లాడేస్తూ, అందులో ఆ కుటుంబాన్ని మన సొంత మండలం, ఆ కుటుంబాన్ని మాట్లాడటం ఏంటండి? పదవులు అన్ని కూడా మీరు తీసుకొని వాళ్ళు ఇస్తే మనం రామనాయుడు లేదు మీకు పదవులు, నడిపట్టుడు కదా పదవులు ఇచ్చేది. కొంత సంస్కారం ఉండాలి కదా. ఇక లేకుండా రాజమోహన్ రెడ్డి గారిని మీరు ఆ భాష, ఆ పద్యజాలము ఎందుకు మీకు అక్కడ ఏం పరపతుందో రామనాయుడు గారి దగ్గర కూడా మాకు కూడా తెలుసు. ఆ పరపతి ఎంత ఉందనేది కూడా అది మా లీడర్స్ అందరికి కూడా తెలుసు. అందువల్ల ముఖ్యంగా మీరు అంతా మీరు చెప్పే కత్తి రంపము అంటున్నారే, ఆయన అభివృద్ధి ప్రదాత, ఓకే. మరి 7,500 ఓట్లు ఎందుకు వచ్చాయి? అప్పుడు అప్పుడు రావాలి కదా 20-30 వేలు. 7,500 ఓట్లు వచ్చాయండి. మరిపాట్లో 26 ఓట్లు, నందవరంలో 18 ఓట్లు, ఇళ్లపాళ్ళు 6 ఓట్లు. ఇటువంటి ఉంటే మరి అది ఎందుకు ఉండదు? ఎవరైనా తెలుగుదేశం కానీ వైసీపీ కానీ ఆ సింబల్ ఉంటే
సింబల్ మీద వస్తున్నారు కానీ కత్తె రంపము ఎన్ని తెగవు ఇప్పుడు. అందువల్ల అందరూ కూడా మీరు ఆలోచించండి. తెలుగుదేశం నాయకులు ఎవరన్నా ఆ సీనియర్ నాయకులు విమర్శిస్తే దాన్ని భావంగా తీసుకుంటాం, కానీ మీరు వచ్చి విమర్శించడం ఏందండి? సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ ఎక్కడా? మీరు ఏ పార్టీలో ఉన్నారు? ఒకసారి ఆలోచించండి. విక్రమరెడ్డి అన్నాం, ప్రతిపక్ష హోదా, ఆయన ప్రతిపక్షంగా సభ్యుడిగా మాట్లాడుతున్నాడు. మాట్లాడితే తట్టుకోలేకుంటే తట్టుకోండి, మేము తట్టుకోలా. అసలు ఇటువంటి విమర్శలు మానండి. గ్రామాలు ప్రశాంత. అసలు మీకేం సంబంధం? సంఘంలో కదా మీటింగ్ పెట్టాల్సింది, విలేకరుల సమావేశం. మీకు సంబంధం లేని మ్యాటర్ కదా. మీరు ఇక్కడ ఏర్పాటు చేయటం, మాట్లాడటం, అది చాలా వ్యంగ్యంగా మాట్లాడటం. రాజమోహన్ రెడ్డి అంటే మీరు మాట్లాడేది రోడ్డు పొంగూరు నుంచి, మరిపాడు నుంచి పొంగూరుకి ఇచ్చిన మట్టి రోడ్డు రాజమోహన్ రెడ్డి అండి. ఆ రోడ్లు 3 రోడ్లు మట్టి రోడ్లు ఎవరికి ఇవ్వలేదండి, నేను తీసుకొచ్చాను. ఎప్పుడు సిమెంట్ రోడ్లు ఇచ్చేవాళ్ళు. నేను అలిగి వస్తే ఈ 3 మట్టి రోడ్లు ఆయన ఇచ్చిన పుణ్యం. కాలేజీ కానీ శేఖర్ రెడ్డి కాలేజీ నేను శేఖర్ రెడ్డి కూర్చొని కాలేజీ కట్టించామండి. అభివృద్ధి లేదంటారే అండి. మీరేం చేశారు? సొంత నిధులు ఓపెన్ ఛాలెంజ్. మేకపాటి వాళ్ళు ఒక బ్యాంకుని దోచిన సందర్భం ఎక్కడైనా చాలా మంది క్యాపిటలిస్టులు బ్యాంకులను మోసం చేసిన మన నెల్లూరు జిల్లాలో చాలా కుటుంబాలు ఉన్నాయి. మీకు అందరికీ తెలుసు. ఒక మేకపాటి కుటుంబం, ఒక బొల్లినేని కుటుంబం, ఈ 2 కుటుంబాలు బ్యాంకులను చీటింగ్ చేయలా. 600 కోట్లు, 700 కోట్లు, 900 కోట్లు చీటింగ్ చేసిన ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి నెల్లూరు జిల్లాలో. ఈ కుటుంబాలు చేయలా. మరి బొల్లినేని వాళ్ళు తెలుగుదేశం మేము ఎందుకు చెప్తున్నాం? వాళ్ళ ట్రాక్ రికార్డ్ అండి. ట్రాక్ రికార్డ్ని చూడండి ఒకసారి. అందువల్ల తెలుగుదేశం అని, నికరమైన తెలుగుదేశం అని బాదుకునే కాదండి. వాళ్ళ నలుగురు విమర్శించలేదు పార్టీని, మమ్మల్ని. వాళ్ళు ఏదన్నా విమర్శిస్తే మేము బాధపడతాం, కానీ మీరు విమర్శిస్తే మీకు ఎప్పుడు కావాల్సి ఉంటే ఆ చేపలు 100 కేజీలు మేము పంపిస్తాం. మీరు ఆ 100 కేజీలు తీసుకోవాలా? లేదనంటే మీరు ఇటువంటి అభూతమైన ప్రచారాలు, అబద్ధాలు చెప్పడం మానేయండి. అందువల్ల ఈ కార్యక్రమం ఎంతో పత్రికా విలేకరులు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.